అన్నిటి బీజములయందు తానే సృష్టించినటువంటి వాడు పిత. పిత అంటే తండ్రి. చెప్పినట్టుగా తండ్రి అంటే అన్నిటికంటే ఉత్తమమైన వాడిని సృజించగలిగే వాడిని తండ్రి అంటాం మనం. అలా పిత అయ్యాడు ఆయన. రక్షక, దేనికి రక్షకుడు? మృత్యు సంసార సాగరా ఉద్ధరామి. మృత్యు సంసారం అనే ఈ సాగరం నుంచి ఉద్ధరింపబడేవాడు కాబట్టి, మనల్ని ఉద్ధరించగలిగే శక్తి కలవాడు కాబట్టి ఆయన రక్షకుడు. శేషి, సర్వభూతముల యందు తాను అంతర్గతంగా ఉండేవాడు కాబట్టి ఆయన శేషి. ఆయన శేషి, మనం శేషులము కాబట్టి అలా శేషి, సర్వశేషి అయ్యాడు ఆయన. భర్త, భర్త అంటే భరించేవాడు అని అర్థం. అయితే ఇక్కడ ఆడ మగ మరియు ఇతర ఏ జెండర్స్ తో సంబంధం లేదు. ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నీ కూడా స్త్రీతత్వమే. ఆయన వాటిని అన్నిటినీ భరించేవాడు కాబట్టి వాటిని భర్త అంటారు. మనకుండేటువంటి ఈ సాంసారిక జీవితంలో వ్యవహరించే నామాల్లో భర్త వేరు, ఇక్కడ భర్త అనేటువంటి సంబోధన వేరు. ఎందుకంటే ఈ జగత్తునంతటినీ తాను భరించి ఉండేటువంటి వాడు. తన నాభిగమనమందు బ్రహ్మను తన ఆలోచన మాత్రం చేయడం సృజించి ఆ బ్రహ్మకు ఈ విధంగా చేయవయ్యా నువ్వు సృష్టి అని ఆజ్ఞ ఇస్తే అప్పుడు ఆ బ్రహ్మ చేసిన కోట్లాది సృష్టి లోపల మనం ఒక చిన్న గ్రహము మనది. ఆ గ్రహంలో ఉండేటువంటి అత్యంత చిన్న పరమాణువులో ఉండేటువంటి మనం ఇది. కాబట్టి ఇది శేషభూతత్వం, భర్తాతత్వము. ఆ తర్వాత జ్ఞేయ, ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. చక్కగా మనకు జ్ఞానాన్ని కలిగింపజేసేవాడు కాబట్టి జ్ఞేయ. ఆయన స్వామి, మనము దాసులము. ఇది ఒక సంబంధము. అలాగే ఆత్మ శరీర సంబంధము. మనకు శరీరం కలిగింది, ఈ శరీరం నడుస్తుంది అంటే దీని లోపల ఏదో ఒకటి ఉండి నడిపిస్తుంది. దాన్ని మనం ఏమంటాం? ఆత్మ శరీర సంబంధం. ఆయన శరీరం అయితే మనం శరీరం అయితే ఆయన ఆత్మ రూపంలో జ్ఞాన రూపంలో ఉంటాడు. ఇది ఒక సంబంధం. ఆధారం, ఆధేయం అంటే విష్ణు సహస్రనామంలో చెప్తారు అంతర్వహించద సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అంతర్గతంగా ఉండేవాడు ఆయన, చేతనం చేత మన శరీరాన్ని కదిలించేవాడు. ఈ సంబంధం కూడా ఉంది మనకు. మనం ఆయన మీద ఆధారపడతాం అంతే కదండి. మనకు ఆకలింది, లోపల నుంచి ఎవరు చేయిస్తున్నారు? ఆ సెన్స్ ఎవరిస్తున్నారు? మనకు నిద్ర వచ్చింది, ఆ నిద్రకు వచ్చేటువంటి ఆ శరీరాన్ని మీరు ఆగుతుందా? నిద్ర వస్తే అసలు ఆగదు. చక్కగా అలసిపోయారనుకోండి, మీకు అసలు రోజు నిద్ర రావట్లేదు అని మనం అనుకుంటాం. శరీరాన్ని ఉంచి పనిచేసి చక్కగా అలసిపోతే నిద్రపోతే అసలు ఎవరున్నారో ఎక్కడున్నారో కూడా తెలియదు. నిద్ర సుఖమేరు కదా అంటారు. అందుకే మనం లేనప్పుడు మాత్రం ఫ్యాన్లు కావాలి, ఏసీలు కావాలి, మంచి బల్బు కావాలి, ఇవన్నీ కావాలి. కానీ ఎప్పుడైతే శరీరం అలసిపోతుందో ఆ సమయంలో ఇవి ఏవి కూడా కోరుకోదట. ఎక్కడుంటే ఇక్కడ పడుకుంటారు అలాగే. అది ఆధారము. మనం ఆధేయులము. స్వామి మీద ఆధారపడి బతికే వాళ్ళం కాబట్టి ఆధార ఆధేయ సంబంధము. భోక్త భోగ్య సంబంధం కూడా ఉన్నది. ఇది 9వ సంబంధము. అంటే ఈ 9వ సంబంధంలో ఆయన భోక్తగా ఉంటాడు, మనం భోగ్యంగా ఉంటాం. మనం తీసుకునే ఆహారం లోపలికి వెళ్ళింది, అదంతా కూడా ఆహారం ఆ రూపంలోనే ఉంటే మనకు శక్తి వస్తుందా? కాదు. లోపల ఏదో ఒక క్రియ జరుగుతుంది, జీర్ణక్రియ జరుగుతుంది. ఆ జీర్ణక్రియ ఎలా జరుగుతుంది? దాన్ని డిజైన్ చేసిన HCl ఉంటుంది మన కడుపులో. మనం ల్యాబ్లో ఉన్న HClని తీసి చేతి మీద వేసుకుంటే ఏమవుతుందని కాలుతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. కానీ లోపల ఈ శరీరంలో ఉన్న ఈ పేగుల్లో ఉన్న HCl అనేది, ఆమ్లం అనేది మనల్ని ఎలాంటి ఇబ్బందికి గురి చేయట్లేదు. ఎందుకు? దాన్ని కూడా కంట్రోల్ చేసేవాడు ఒకడున్నాడు. అగ్ని రూపంలో తానుండి జఠరాగ్నిగా తాను మారి మీరు ఇచ్చినటువంటి ఆహారాన్ని ఏం చేస్తున్నాడు? దాని అంతటినీ కూడా పచనం చేసి మీ శరీరానికి ఏ ఏ అవయవానికి ఎంతెంత శక్తి కావాలో దాని నుంచి తీసుకొని దానికి పంపించి మీ శరీరానికి శక్తి కలిగిస్తున్నాడు.
కాబట్టి ఆయనది ఆ సంబంధము. తర్వాత ఇవన్నీ కూడా శేషీభూత సంబంధాలు. శ్రవణం కీర్తనం విష్ణోహో, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం. ఇవి శ్రవణము వినడము, కీర్తనం అంటే పాడడము, స్మరణం స్మరించడం, స్వామి పాదాలని సేవించడము, అర్చన చేయడము, వందనం చేయడం, నమస్కారం చేయడం, దాస్యం దాస్య భావనతో మెరగడము. ఏది చేసినా స్వామికే చేస్తున్నాము, స్వామి ఇచ్చిన దాన్నే మనం చేయగలుగుతున్నామనే దాస్య భావనతో ఉండడము. సఖ్యం పక్కన వాళ్ళతో సఖ్యంగా ఉండడం. ఆత్మనివేదనం ప్రతి దాంట్లో కూడా భగవంతుణ్ణి దర్శించగలగడము. ఇది 9 రకాలుగా చెప్పినటువంటి భక్తి మార్గాలు. దీంట్లో ఏ ఒక్కదాన్ని మనం పూర్తి స్థాయిలో ఆచరించినా మనం కూడా చక్కగా భగవత్ అనుగ్రహాన్ని పొందుతాం. అదే ఇవాళ భాషణంలో అమ్మవారు ఏం చెప్తుంది, వీటన్నిటి కూడా భాగవత సంబంధము. దీని గురించి వివరిస్తుంది అమ్మవారు. భగవంతుడు అంటే మనందరికీ తెలుసు, వైష్ణవ సాంప్రదాయంలో భాగవత ఆచార్య అనే విషయాన్ని మనం ఇప్పటికీ వింటూ ఉంటాం. అసలు భాగవతులు అంటే ఎవరు? ఎవరైతే సంస్కారాన్ని పొంది ఒక ఆచార్యుని ఆశ్రయించి ఆ ఆచార్యుడు 5 రకాలుగా ఉద్ధరిస్తాడు. మనం అనుకున్నట్టుగా తాప సంస్కారం అంటే శంకు చక్రాలు, విష్ణువు యొక్క సుదర్శన శంఖము, పాంచజన్యం యొక్క గుర్తులను మన భుజాల పైన వేసి కాల్చి వేయడం ద్వారా తాప సంస్కారం, ఏ శరీరానికి శుద్ధి కలుగుతుందట. పుండ్ర సంస్కారం, పుండ్రము అంటే ఇవి ఇలా పెడితే ఊర్ధ్వ పుండ్రాలు, ఇలా అడ్డం పెడితే తిరియ పుండ్రాలు. దాంట్లో వ్యత్యాసం ఏంటి? ఇలా పెడితే పునర్జన్మ మీద మళ్ళీ ఆ భావన ఉన్నట్టు, ఇలా ఆచరిస్తే మళ్ళీ పునర్జన్మ ఉంటుంది అని చెప్పేసి ఆచరించే సిద్ధాంతము ఇది. వైష్ణవ సిద్ధాంతంలో విష్ణువుని ఎవరైతే ఆచరిస్తారో మళ్ళీ జన్మ రాహిత్యం ఉంటుందట. ఆచార్య సంబంధం కలిగి ఉంటే మళ్ళీ ఈ పునర్జన్మ అనేది మళ్ళీ మనకు లభించదు. సాక్షాత్తుగా శ్రీ వైకుంఠం ఉపేత్య నిత్యదేవతం ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత 23లో కూడా చెప్తారు, మరణమాన తానే వైకుంఠం తరుం అంటూ ఈ శరీరాన్ని వదిలేసి ఆచార్య సంబంధం కలిగి ఉంటే చాలట తానే వచ్చి వాళ్ళందరినీ కూడా ఆ ముక్తాత్మ అంటారు. మిగతా వాటన్నింటినీ కూడా జీవాత్మ, మరణించిన తర్వాత ప్రేతాత్మ ఎప్పుడైతే పోతుందో ఇలాంటి సంబంధం కలిగి ఉంటే అక్కడి నుంచి అక్కడి వరకు ఆగిపోతుంది. కానీ ఎప్పుడైతే ఆచార్య సంబంధం, వైష్ణవ సంబంధం కలిగి ఉంటే అది ముక్తాత్మగా మారి భగవంతుని చేరుతుంది. ఇది చెప్పే తత్వం. ఈ తత్వం లోపల భగవత ఆచార్య సంబంధాన్ని కలిగి ఉండాలి, భాగవతులను అర్చించాలి అంటూ అమ్మవారు ఈ పాసురాన్ని చెప్తుంది. తూమని మాలత్తు చుట్టం విలక్కరియా భూభంగి మల తుహిరనై మేల్ కన్మలర్ మామాన్ మగలే మణి కదమంతాయిరవాయ్ ஆயல் சியரமிரோக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நின்னலே வாய் நிறைந்தான் தூயோ வாய் வந்ததாம் துகிரிடம் பாடுவான் வாயால் முன்னம் மாத்தாதே அம்மா நீ நேசநிலை கதமం నీకే ఏలో నిందావాయ్. ఈ రోజున అమ్మవారు 4వ ఆల్వార్ను నిద్రలేస్తుంది గోపికా స్వరూపంలో భావించి. తూమని మాడద్దు శుద్ధం, శుద్ధమైన చక్కగా మణికాంతులతో విలసిల్లే మేడలో చుట్టూ దీపము ప్రకాశిస్తూ ఉండగా ఆ వేడికి చక్కగా నిద్రలేవకుండా ఉన్నావా? ఇల్లంతా కూడా చక్కని దీపకాంతులతో లోపల వెలిగిస్తే ఇల్లంతా ఏమవుతుందండి? ప్రకాశవంతమై చక్కగా వేడిగా ఉంటుంది. అసలే ఇది చలికాలం. ఈ చలికాలంలో చక్కని వేడిని నీవు పొందినప్పుడు ఆ వేడి నుంచి నీవు బయట పడలేకుండా ఉన్నావా? నిద్ర నుంచి ఇంకా మేల్కొనలేకుండా ఉన్నావా? మామా మగలే అంటూ
సంబోధిస్తుంది. మామ మగలే అంటే ఎవరు? మామ కూతురా. చక్కగా మామ కూతురు కానీ కొడుకుతో కానీ విశేషమైన సంబంధం ఉంటుంది. అలా తనను మాట అనవచ్చు, మాట పడ్డా పడవచ్చు. మామ కూతురు అంటే కాబట్టి దాన్ని అమ్మవారిని అలా పిలుస్తూ ఉండగా ఈ సందర్భంలో కూడా మామ మగలే మణికలవంతా స్థిరమాయ్, మనులతో కూడి ఉన్నటువంటి నీ కవాటాలను తెరిచి ఇకనైనా బయటికి రాదమ్మా అంటూ పిలుస్తూ ఉంది. మామీ అవలయ్యలు వీరో, ఇలా పిలిచినా కూడా లేవలేదట. కనీసం తల్లి పిలిస్తేనైనా లేస్తుందేమో అంటూ, ఓ అత్త నీ బిడ్డలు నిద్రలేము అమ్మా, మేమందరం కూడా వచ్చి నేను చలికి నిలబడితే నీ బిడ్డ మాత్రం లోపలికి వెళ్ళి చక్కగా పడుకొని ఉంది. మా గోష్ఠి అంతా కూడా బయట వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము మీ అమ్మాయి కోసం అని చెప్తూ ఉంది. భూమై అన్ని చెవిలో అనందలో, ఇలా పిలిచినా ఎందుకు లేవట్లేదు నీ కూతురు? మామ కూతురు అంది కదా, ఇప్పుడు సరసంగా పిలుస్తుంది. ఏమని? ఆమె ఏమైనా చెవిటిదా, మూగదా? లోపల నుంచి నేను పిలిస్తే మాట్లాడట్లేదు ఎందుకమ్మా? నీవేదైనా సమాధానం చెప్పాలి కదా. నిన్న 3 పాసరాల్లో ఏం చేశారు లోపల ఉన్న కోరికలు? అప్పుడే తెల్లవారిందా? తెల్లవారడానికి గుర్తులు ఏమున్నాయి అని చెప్పండి అని ఏం చేశారు? బదులు ఇచ్చారు లోపలున్న. అంటే వాళ్ళు నిద్రాస్థితిలో లేరు. నిన్న చెప్పుకున్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో భగవంతుని అనుభవం చెందుతూ ఉన్నారు. కానీ ఈ స్థితిలో ఉన్న గోపిక తాను నిద్రించినట్టుగానే నడుస్తుంది, ఇంకా మాట్లాడకుండా. అంటే భగవంతుని పైన ఆయన నాకేం చేశాడులే, నాకు కనిపించట్లేదు కదా, ఆయన నా దగ్గరికి రావట్లేదు, ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఎందుకు వెళ్ళాలి అని బెట్టు చేసుకుని కూర్చున్నట. అప్పుడు అమ్మవారు ఆమె మీద ఉన్నటువంటి అభిమానంతో ఆమెను పిలుస్తూ ఉంది. ఇంకా ముందు నిద్ర ఎందుకు పోతూ ఉన్నావు? మూగన చెవుడ? ఆ నిద్రావస్థలో అలా ఉండడం ఏంటి? మేమందరం కూడా వచ్చాం కదా నీకోసం. ఏమో పెరుంది మందిరం పడ్డాలో, ఎవరైనా నిన్ను మాయ చేసి ఇలాగే నిద్రపోమని చెప్పి మంత్రం వేశారా నీకేదైనా? ఎందుకు ఇంకా లేవట్లేదు అని అడుగుతుంది. మామాయం మాధవన్ వైకుంఠమెన్నెంద్ర, చక్కగా మాయనమైనటువంటి మన మనస్సు దోచుకునే ఆ కృష్ణుణ్ణి మాధవుణ్ణి మనం పిలుద్దాం కదా, నీవురా ఓ మాధవ వైకుంఠవాస అని మనం పాడుదాము అని భగవన్ నామాన్ని స్మరిద్దాము అని చెప్పి మనలో ఉండే జాడ్యాన్ని మనం తొలగించుకోవాలి అనే విషయాన్ని అమ్మవారి ఇక్కడ మనకు సూచిస్తూ ఉంది. భగవంతుడు మనకు ఏమి చెయ్యలేదు అని ఆయన పైన అలిగే స్వతంత్రం మనకే ఇస్తుంది. రెండవది, అలిగి అలాగే ఊరుకోకుండా భగవంతుని దగ్గరికి వెళ్ళాలి, కుతూహలంతో వెళ్ళాలి అనే విషయాన్ని కూడా అమ్మవారు ఈ భాషలో మనందరికీ కూడా విజ్ఞాపన చేస్తుంది. ఈరోజు మాధవాని నామాన్ని స్మరించండి అయ్యా అందరూ అంటూ మనకు అమ్మవారు చెప్తూ ఉంది. మనం కూడా గోదామ్మవారి సాక్షిగా మాధవుణ్ణి, ఆ మాయల వారిని అయిన వైకుంఠనాథుని స్మరిద్దాం, తరిద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అందరూ కూడా చెప్పండి. ఓం నమో భగవతే మాధవాయ